తమ స్వలాభం కోసమే చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు తప్ప ప్రజలకు మంచి చేయడానికి కాదు అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 2014 నుండి 19 వరకు జరిగిన 5,300 కోట్ల లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు చంద్రబాబు అని ఆరోపించారు. సీఎం అయ్యాక అధికారిక తమపై ఉన్న కేసులను తొలగించుకున్నాడన్న ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారు తప్ప ఏ రైతునైనా ఆదుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బెదిరించి మళ్ళీ కోర్టులో కొత్త వాహనాలని ఫైల్ చేస్తా ఉన్నారు. అది రెవెన్యూ రాజ్యాంగంలో వాడడం. ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పిన సిఐడిఏ ఇవాళ దోపిడీ జరగలేదని ఎలా చెప్తుంది అంటే అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని ఈ రాష్ట్రంలో మనకి చాలా తేటతనం చేసే కేసు ఇది. ఈ వ్యవహారం వాళ్ళే ఒక కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న అధికారులు ఆ రోజు వాళ్ళే ఇది దోపిడీ అని చెప్తారు, ప్రజలు నమ్మేది. ఇవాళ దోపిడీ జరగడానికి నమ్మించడం ప్రయత్నం చేస్తారు. ఆధారాలతో సహా కేసు పెట్టింది వాళ్ళే. ఇది ఏంటంటే ప్రభుత్వం కంప్లీట్ గా వీళ్ళని ఒత్తిడి చేసి వినియోగించుకుంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సాక్షుల్ని బెదిరించడమే అతిపెద్ద తప్పు. సాక్షులు బెదిరిస్తారు, అధికారులు బెదిరిస్తారు, అడ్డగోలుగా వ్యవహారం నడుపుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావట్లేదు. ఈ రాష్ట్రంలో పూర్తిగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారు. ఆ అసైన్ భూములు ఇవన్నీ జరిగింది.